ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. డిఎస్సి వర్సెస్ గ్రూప్ 1 వివాదం రగులుతోంది. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే అలాంటిదేమీ లేదని ఉద్యోగాలు పొందిన వారంతా నినదిస్తున్నారు. పరీక్ష నిర్వహణ అంతా పారదర్శకంగా జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు డిఎస్సి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం గ్రూప్ 1 అంశాన్ని ముందుకు తెస్తోందని వైసీపీ మండిపడుతోంది. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తుతామంటున్నారు ఆ పార్టీ నేతలు. దగా డిఎస్సి అంటూ చేస్తున్న ప్రచారంపై మెగా డిఎస్సి ఉపాధ్యాయులు తిరగబడ్డారు. డిఎస్సిపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ 2025లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విజయవాడలో రోడ్డెక్కారు. కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న తమను వైసీపీ అవమానిస్తోందంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సి 2025 విజేతల ఆధ్వర్యంలో విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులతో విజయవాడ దద్దరిల్లింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది టీచర్లు ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సి ఎంపికలో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ప్రచారాన్ని టీచర్లు ఖండించారు. ప్రభుత్వం డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించిందని జగంపేటలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగం పొందిన వారు, ఉద్యోగం కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రకటించారు. వైసీపీ విమర్శలను వారు తప్పుపట్టారు. పదే పదే విమర్శలు చేస్తూ ప్రభుత్వం డిసెంబర్లో నిర్వహించాలనుకునే డిఎస్సిని అడ్డుకోవద్దన్నారు నిరుద్యోగులు. అక్టోబర్ 15వ తారీఖున మళ్ళీ డిఎస్సి ఇస్తారని నమ్మకంతో మేము చదువుతున్నామండి. మరి ఆ నమ్మకాన్ని మరి వైసీపీ పాలనలో కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆ సత్య ప్రసారాలను వెనకబెడుతూ మమ్మల్ని చేస్తున్నారండి. మరి అలాంటి దానికి లొంగడానికి మేము ఎంతవరకు సహజం కాదండి. మేము చదువుకుంటూ మళ్ళీ డిఎస్సి ఏర్పాటు చేసుకుంటూ మేము మళ్ళీ జాబ్ సాధించేలాగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1లో అరాచకాలు జరిగాయన్న ప్రభుత్వ విమర్శలను వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి 4 ఏళ్లయింది. ఇప్పుడు 163 మంది ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రమాదంలో నెట్టాలని చూస్తున్నారా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డిఎస్సి నిర్వహణ అక్రమాలపై తాము ప్రశ్నిస్తుంటే ఏపీపీఎస్సీ తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి పార్టీలు ఆరోపిస్తున్నట్టు అరాచకాలేం జరగలేదని కోర్టు కూడా చెప్పిందంటున్నారు విద్యాశాఖ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. కేవలం అభూత కల్పనతో డిఎస్సి అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత పకడ్బందీగా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికైనటువంటి 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతనాకుతలం చేయడం చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పి కనిపిస్తూ ఉంది. డిఎస్సిలో లాగా ఎక్కడా కూడా పారదర్శకత లోపించలేదు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కండక్టింగ్లో డిఎస్సిలో లాగా ఎక్కడ కూడా గోప్యతలో రాజీ పడలేదు. మరి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో ఎక్కడా కూడా డిఎస్సిలో లాగా కొత్త జీవోలు సృష్టించి ప్రవేశ పరీక్షల నుంచి మినహాయింపు కలిగించే ప్రక్రియ ఎక్కడ గ్రూప్ 1 సర్వీసులో చేయలేదు. ఏపీలో పరీక్షల నిర్వహణ రాజకీయ దుమారం రేపుతోంది. నేతల తీరు చూస్తుంటే మున్ముందు మరింత రగిలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.